ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ గురుగారి పాదములకు నా శతకోటి వందనము. నా పేరు సృజనాదేవి. నేను హైదరాబాద్ లో ఉంటాను. నేను శారీస్ బిజినెస్ చేస్తాను, హౌస్ వైఫ్ కూడా. ఇంకా అలాగే నాకు ఈ పీఠం గురించి పరిచయం చేసిన మా అమ్మగారైన రమాదేవి గారికి నా పాదాభివందనములు. ఎందుకంటే ఇంత మంచి నవరాత్రులు నాకు మమ్మీ వాళ్ళ తెలవడానికి అసలు నాకు సంతోషానికి అవధులు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంకా నాకు ఏ సందేహం వచ్చినా వెంటనే ఆ సందేహాన్ని క్లియర్ చేయడము, చాలా మంచిగా నవ్వుకుంటూ చాలా ఓపిగ్గా అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చిన దీప గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీప గారు, మీకు కూడా. ఉమ్. సంతోషం అమ్మా, ధన్యవాదాలు మీకు కూడా. నాకు కూడా బాగా సపోర్ట్ చేసినందుకు. ఉమ్. ఇంకా నవరాత్రుల గురించి చెప్పమంటారా అండి నన్ను? చెప్పండి అమ్మా, చెప్పండి. మీ అనుభవాల గురించి చెప్పండి అమ్మా. యాక్చువల్గా నాకు ఫస్ట్ వారాహి నవరాత్రులు అంటే ఎక్కువ నాకు తెలియదు అసలుకి. నేను అనుకోకుండా సమ్మర్ హాలిడేస్ కి మమ్మీ దగ్గరికి వెళ్ళాను. మా మమ్మీ రమాదేవి. మమ్మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా మమ్మీ, నవరాత్రి ఇలా ఉన్నాయి, నువ్వు కూడా చెయ్యి ఖచ్చితంగా, నువ్వే కాదు ఇద్దరు అక్కలు మీరు ముగ్గురు చేయాలి నా కోరిక అని చెప్పి అనండి. ఎప్పుడు అక్క వాళ్ళు దుర్గాదేవి నవరాత్రులు ఇవన్నీ చేస్తారు. నేను ఎప్పుడు మమ్మీ దగ్గర వచ్చి నేను నవరాత్రులకి నేనుండి దగ్గరుండి చేసేదాన్ని మమ్మీకి తోడుగాన్ని. కానీ నా స్వతంత్రంగా ఎప్పుడు నేను మా ఇంట్లో నేను నవరాత్రులు చేయడం ఇదే మొదటిసారి, అమ్మవారి నవరాత్రులు. ఆ, అయితే మమ్మీ వీధి విధానాలు ఎలా చేయాలి ఏంటిది అని అన్ని మొత్తం చెప్పింది. దీనికన్నా ముందు నేను గురుగారు మాటలు కూడా కొంతమంది మమ్మీ నాకు వీడియో కాల్లో వినిపించేది, జూమ్ మీటింగ్ కాల్లో అనుభవాల గురించి నేను చాలా విన్నాను అనమాట. అసలు ఫస్ట్ నేను మమ్మీ చెప్తే నేను నమ్మలేదు. అంటే అమ్మవారు తింటుందా, దాని నైవేద్యం పెడితే అవి వాటర్ కూడా తాగుతాయి తాగి అని, అసలు అది నేను ఫస్ట్ అస్సలు నేను నమ్మలేకపోయినా మమ్మీ చెప్తే. కానీ నేను అవి చూసి మమ్మీ చూపిస్తా అంటే నేను నిజమేనా మమ్మీ, నిజమా, అప్పటికి కూడా నాకు ఇంకా క్వశ్చన్ మార్క్ లాగా ఉండే. సరే అని చెప్పి నేను అక్కడ ఉన్నప్పుడు మమ్మీ ఒక రోజు ఊరికి వెళ్తే నేను ఆ నైవేద్యాలు చేసి ఉంది, ఈ టైం లోపల పెట్టేసేయాలి ప్రసాదాలు 12 లోపల, నేను అదే టైంకి పెడతా, నువ్వు కూడా అమ్మవారికి అలానే చేసి పెట్టు అంటే, సరే మమ్మీ నేను చేసి పెడతా అన్నా. ఫస్ట్ రోజు చేశాను. పెట్టినప్పుడు అమ్మవారి తినమ్మా అని చెప్పి పెట్టాను. పెడితే నేను పెడితే తినలేదు అమ్మవారు. తర్వాత నాకు మమ్మీ కాల్ చేసి చెప్పిన, మమ్మీ నేను పెడితే అమ్మవారు తిన్నట్టు అనిపించలే మమ్మీ, నాకెందుకో బాధ అనిపిస్తుంది అంటే మమ్మీ అంది, మంచిగా చెయ్యి నువ్వు, తృప్తిగా మంచిగా చేసి అమ్మవారికి నిండుగా చేసి పెట్టి, అమ్మ తినమ్మ బంగారు తల్లి అంటే మనం ఎలా బుజ్జగిస్తామో అలా బుజ్జగించి మంచిగా పిలిచి అమ్మవారికి తినమ్మ నీకోసమే చేశాను అని చెప్పి అంటే, అలా చెప్పు అంటే అలానే మమ్మీ చెప్పినట్టే అలానే మంచిగా చేశాను. అసలు ఎంత బాగా చేశానంటే నాకు అది చేస్తున్నప్పుడే నాకు అర్థమైపోయింది, ఈ రోజు ఖచ్చితంగా అమ్మవారు మమ్మీకి ఎలా తిన్నారో నా దగ్గర కూడా అలానే అమ్మవారి ప్రసాదం స్వీకరిస్తారు అనుకున్నా. అలా పెట్టాను, వాటర్ కూడా పెట్టాను. పెట్టి ఒక ½ 1 అవర్ తర్వాత వచ్చి చూసా, అమ్మవారు నేను పెట్టిన ప్రసాదాన్ని అప్పుడే నాకు స్వీకరించింది అమ్మవారు. అప్పుడు నేను ఇంకా అయిపోయా అసలుకి. నాకు నిజంగా మాటలు లేవు. మా మమ్మీకి వెంటనే ఫోన్ చేసి, మమ్మీ నేను అప్పుడు అమ్మవారికి నేను పరమాన్నం నైవేద్యం పెట్టి ఉండే, మమ్మీ అమ్మవారు తిన్నది అమ్మ అమ్మ అని చెప్పి అంటే మా మమ్మీ "అన్- ఇప్పుడైనా నమ్మినావా అని చెప్పి అనండి మా మమ్మీ. నేను నమ్మా మమ్మీ, నేను అస్సలకి ఇంకా ఇక మా మమ్మీ ఉన్నా లేకపోయినా నేను ఆ టైం లోపల అక్కడ ఉన్న కొత్తగూడెంలో ఉన్నా కూడా నేను టగడగ అన్ని చేయడము, నైవేద్యం టైం లోపల పెట్టడము, అప్పటి నుంచే నాకు స్టార్ట్ అయిపోయింది. ఇగ నవరాత్రుల్లో అప్పుడు గురుగారితో కూడా కొన్ని విన్నాను, మాటలు కూడా విని అసలు పూజా విధానాలు ఇంత బాగున్నాయా, అసలు ఇంత బాగా చెప్తారా అసలుకి, అవన్నీ బాగా తెలుసుకున్నా నేను. ధ్యానం కూడా నేను స్టార్ట్ చేశాను, ఈ నవరాత్రులు కాకముందు నుంచి స్టార్ట్ చేశాను.
అప్పుడు కూడా నాకు మంచిగా అనిపించింది నవరాత్రులు ముందు ధ్యానం చేసేటప్పుడు కూడా. అనుభవాలైతే చాలా మంది విని ఒక తను బెంగుళూరు అమ్మాయి అనుకుంటా. తనకి తెలుగు రాదు. తన మాటలు కూడా విని తను తెలుగు నేర్చుకొని తను జూమ్ కాల్ విన్నప్పుడు తను చెప్పిన అనుభవాలైతే నాకు జీవితాంతం గుర్తుండిపోయేటట్టు అనిపించింది. కొన్ని అనుభవాలు తనయి, ఇంకొక అతను అనిల్ అనిల్ అనుకుంటా కదా దీప గారు. అవునండి, అనిల్ గారు. ఆ తనయి ఇవన్నీ విని అసలుకి నిజంగా అసలుకి నాకైతే చేతులకి రోమాలు వచ్చేసాయి అసలుకి వాళ్ళ మాటలు వింటుంటే. తను లీసా అన్నారు కదా, తన మాటలు కూడా అంటే తను రాత్రిపూట అదేంటి జపసాధన స్టార్ట్ చేస్తుంటే తను వాటర్ వాళ్ళ అమ్మ తీసుకొచ్చి ఇస్తుంది అని చెప్పి గ్లూకోన్ వాటర్ కలిపిచ్చింది అని చెప్పి చెప్పింది. నైట్ మిడ్ నైట్. కానీ లాస్ట్ డే తను వాళ్ళ అమ్మ ఒక రోజు ఇవ్వకపోతే మళ్ళీ వెళ్ళి ఎందుకమ్మా నాకు ఇవ్వలేదు అంటే, నేను ఎందుకు ఇచ్చానమ్మా, నేను ఇవ్వలేదు, నేను పడుకున్నాను కదా అంటే, అంటే ఆమెకు అమ్మవారే వచ్చి గ్లూకోన్ వాటర్ కల్పించింది అంటే అసలు అప్పుడు నేనైతే షాక్ అయినా దీప గారు నిజంగా ఆ మాటలు విని. అట్లా అన్ని విన్నాను నేను, చాలా కొన్ని కాల్స్ ఇవన్నీ అనుభవాలు చాలా మంది. అందుకే నాకు చాలా నమ్మకం ఉండే వారాహి అమ్మవారు ఇంత పవర్ఫుల్, ఇంత శక్తివంతమైన అమ్మవారు అని. అందుకే నాకు కూడా మా అమ్మ చెప్పిన వెంటనే నేను కూడా చేయాలి. ఫస్ట్ టైం దీప గారు నేను కూడా ఎప్పుడు అఖండ దీపం పెట్టలేదు అనమాట ఇంట్లో. అమ్మవారు వారాహి నవరాత్రుల్లో ఫస్ట్ టైం నేను అఖండ దీపం కూడా అసలు మేనేజ్ చేయగలుగుతానా లేనా, ఆ దీపాన్ని 9 రోజులు చూడగలుగుతానా లేదా అనుకున్నా. కానీ అసలు సూపర్ అండి నిజంగా. చాలా బాగా చేసుకున్నాను నేనైతే నవరాత్రులు. మంచిదమ్మా, చాలా బాగా చెప్పారు. అలాగే వారాహి నవరాత్రులు మీరు చేశానని చెప్పారు కదా, మీ ఆ వృత్తి వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగాయమ్మా? మీరు బిజినెస్ చేస్తానని చెప్పారు కదా, అలాగే అవునవును. వాటిని ఎలా అధిగమించారమ్మా? నేను బిజినెస్ చేస్తాను. అంటే నేను రీసెంట్‌గా 1 ఇయర్ అయింది బిజినెస్ స్టార్ట్ చేయబట్టి. అయితే నేను ఇంటి దగ్గర నుంచి వారాహి అమ్మవారి ఫోటో ఉంది గదా! అమ్మవారి ఫోటో నేను ఇంటికి తీసుకొచ్చాను హైదరాబాద్‌కి మమ్మీ దగ్గర నుంచి. తీసుకొచ్చినప్పుడు నాకు అప్పుడు అమ్మవారిని ఇంట్లో గుడిలో ఇంకా పెట్టలేదు. అప్పుడు మాది ఇల్లు కొత్త ఇల్లనమాట. ఇంకా అవ్వలేదు. తర్వాత మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత పూజా మందిరం పూర్తయిన తర్వాత అప్పుడు అమ్మవారి ఫోటో పెట్టాను. ఇలా ఫోటో పెట్టానో లేదో దీప నిజంగా నాకొక కాలొచ్చింది. ఎక్కడ కెనడా నుంచి. అది మా అక్క వాళ్ళ ఫ్రెండ్. తను నాకు పరిచయం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా అక్క చెప్పి ఉండొచ్చేమో ఇలా మా చెల్లి బిజినెస్ చేస్తదని. అంటే 2 మంత్స్ గ్యాప్ వచ్చి ఉండే నాకు బిజినెస్ అంటే ఇంట్లో వర్క్ అవ్వడం వల్ల చేయలేదు. ఇంక తను కాల్ చేసి డైరెక్ట్‌గా "సృజన నాకు శారీస్ కావాలి. నాకొక 1,00,000 ఏవోనే కావాలి నాకింకా. ఆ శారీస్ నువ్వే ఇవ్వాలి అన్నీ" అని నాకొక లిస్ట్ ఇచ్చింది. ఇచ్చేసరికి నేను షాకయ్యాను. అరే! నేను అమ్మవారి ఫోటో ఇప్పుడే పెట్టాను. ఇప్పుడే జపసాధన కూడా ఎంత ఒక 10 మినిట్సే చేశాను నేను. చేసేది అప్పుడే నాకిలా కాలొచ్చింది. ఇంత మంచి ఆఫరొచ్చింది ఫస్ట్ డేనే అని నేను నిజంగా అసలకి నేను వెంటనే ఆ రోజు జూమ్ మీటింగ్‌లో గూడా నేను గురూజీ గారికి అదే చెప్పుకున్నాను. గురుగారు నేనిలా ఫోటో తెచ్చుకున్నాను. నాకు వెంటనే ఇలా మంచిగా పాజిటివ్ మంచిగా ఇలా ఆఫరొచ్చింది నాకిలా వెంటనే అనేసరికి గురుగారన్నారు. చాలా సంతోషమైంది గురుగారంటే, "అమ్మ మంచిగా అలానే అవుద్దమ్మా. నువ్వు మంచిగా చేసుకో" అని జెప్పారు గురుగారు. అలా అనే గాకుండా ఇంకా నేను గ్రూప్‌లో గూడా ఇంకా మా సొసైటీలో నేనొచ్చాను. ఇంకా శారీస్ ఇలా వచ్చాయని గూడా చెప్పకముందే ఆటోమేటిక్‌గా మళ్ళీ అందరూ వస్తున్నారు, తీసుకుంటున్నారు. నాకు వేరే వేరే ప్లేస్ నుంచి గూడా శారీస్ నేను ఏమంటారు కొరియర్ గూడా చేస్తున్నాను. నాకు చాలా అసలకి అమ్మవారి ఫోటో వచ్చినప్పుడు నాకు చాలా మంచిగా ఉంది. మంచిగా కలిసొచ్చిందండి ఇది మంచిదమ్మా. ఎలాంటి ఇబ్బంది అనేది అస్సలు లేదు నాకు. అస్సలకి ఓకే. ఇబ్బంది లేదు నాకు. మళ్ళీ నాకు యాక్చువల్‌గా ఒక నవరాత్రుల ముందు నాకు కొంచెం అంటే యాక్చువల్ నాకు ఈ మధ్య హెడేకొస్తుంది. హెడేక్ రావడం వల్ల అసలు నేను చేయగలుగుతానో లేదో అనుకున్నాను. ముందు రోజు నుంచి జపసాధన చేస్తున్నాం కదా! అప్పుడు అంతకు ముందు స్టార్టింగ్‌లో అయితే బాగా ఒక లెఫ్ట్ సైడ్ మొత్తం చెయ్యి, కాలు బాగా లాగింది. హెడేకొచ్చింది బాగా. భయమేసుండే నవరాత్రులు నేను చేయగలుగుతానా లేదా అని. కానీ నవరాత్రులు నాకెంత హెడేక్ కాదు, అసలకి కాళ్ళు లాగడం కాదు, ఏం లేదసలకి. నేనే షాకయ్యా అసలకి. ఎంత యాక్టివ్ ఉన్నానో అసలకి నేను నవరాత్రుల్లో గూడా. ఏ ఇబ్బంది రాలేదు నాకసలకి. నేనే షాకయ్యా అసలకి. కానీ మంచిదమ్మా. ఒక్కసారి హ్మ్.
కొంచెము జపసానం చేసేటప్పుడు నాకు బాగా తల తిప్పేసినట్టు అసలు చాలా నీరసం అయిపోయింది నాకు ఆ రోజు. అప్పుడు. అంతే. తర్వాతంతా బాగా చేసుకున్నాను. అలాగే వారాహి నవరాత్రులు ఫస్ట్ టైం చేస్తున్నాను అన్నారు కదా, వారాహి నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారమ్మా మీరు? వారాహి నవరాత్రులు నేను ఆల్రెడీ మా అమ్మగారు శ్యామలాదేవి నవరాత్రులు, దుర్గాదేవి నవరాత్రులు, వారాహి నవరాత్రులు చేసేవారు కదా! ఇప్పుడు ఇవన్నీ నేను కాల్స్ విన్నాను. అక్కడ ఉన్నాను గాబట్టి అందరి మాటలు అంటే గురుగారి మాటలు, అందరి అనుభవాలు ఇవన్నీ విన్నాను. నాకు కూడా ఇంకెప్పుడు చేయాలి, ఎప్పుడు చేయాలి అనిపిచ్చింది. నేను గూడా చేస్తే బావుంటది కదా! అని అమ్మవారు గూడా మా ఇంట్లో గూడా వస్తది గదా! నాకు అనిపిచ్చింది. నేనెలాగో చేసుకుంటాను ఖచ్చితంగా మంచిగా ఈసారమ్మ. ఇలానే ఎప్పుడు కంటిన్యూ చేసుకుందామని అనుకుంటున్నా. మంచిదమ్మా. అలాగే వారాహి అమ్మవారి గురించి మీకు ఎలా తెలుసమ్మా? వారాహి అమ్మవారు. ఫస్ట్ నాకు తిరుపతికెళ్ళినప్పుడు అక్కడ వారాహి అమ్మవారి దర్శనం చేసుకొనే స్వామివారి దర్శనం చేసుకోవాలి అని అక్కడ విన్నాను స్టార్టింగ్‌లో, ఫస్ట్‌లో. తర్వాత ఇంకా మా అమ్మ వల్ల విన్నాను నేను వారాహి నవరాత్రులు. మా అమ్మ నాకు చాలా అంటే చాలా చాలా అసలకెలా అంటే గురుగారు ఎలా చెప్పారో సేమ్ మా మమ్మీ గూడా అలానే చెప్పింది. అమ్మవారి గురించి ఎలా ఏంటి అన్నీ. కొన్ని కొన్ని గూడా చూసాను నేను కొన్ని కొన్ని. ఇంట్లో అనుభవాలు చూసాను. ఏమవుతున్నాయి ఏంటి అని. ఒక చోట అయితే మా మమ్మీకి ఇంట్లో ఒక 50,000 పోయుండే. అవి ఎక్కడ ఎంత మేము ఆ 2 రోజులు ఎతికినా గూడా మా ఇంట్లో దొరకలేదన్నమాట. అప్పుడు మా మమ్మీకి టెన్షన్ అయింది. నేనన్నా, "మమ్మీ అసలు నువ్వు డబ్బులు పెట్టావా లేదా? అసలకి లేవనుకుంటా వదిలేసేయి" అంటే గూడా, "లేదు లేదు నేను పెట్టాను" అంటే, "మా గురూజీ గారికి నేను చెప్పుకుంటా" అని చెప్పి అంది. అంటే చెప్తే వస్తదా మమ్మీ చెప్తారా నిజంగా అంటే, "లేదు చెప్తారు" అంటే, మమ్మీ గురుగారికి చెప్పిన తర్వాత కొంతసేపటి గురుగారు మేము ఊరికెళ్ళామప్పుడు. అప్పుడు మమ్మీకి చెప్పారంట. "ఈ ప్లేస్‌లో ఈ పలానా ప్లేస్‌లో ఉంది అమ్మ నువ్వు చూడు" అని చెప్పి అన్నారంట. అంటే మా మమ్మీ వెంటనే డ్యాడీది ఉన్న లాకర్‌ది అందులో మేము గూడా సర్దాం. మాకు దొరకలేదప్పుడు. నిజంగా చూసేసరికి మమ్మీకి డబ్బులు ఉన్నాయి. అసలు నేనైతే వండర్ అయ్యాను. నేను 2 టైమ్స్ ఆ సెల్ఫ్ నేను సర్దాను. నాకు దొరకలేదు. కానీ గురుగారు చెప్పేసరికి అది దొరికింది. నిజంగా ఇది మాత్రం నేనెప్పుడు నమ్ముతా. అమ్మవారికి ఇంత పవర్‌ఫుల్ ఉంది. గురుగారు గూడా చాలా అంటే చాలా అమ్మవారి తర్వాత గురుగారు చాలా పవర్‌ఫుల్. అందుకే గురుగారి సమక్షంలో మేము గూడా చేసాం. మాకు ఆ అదృష్టం కలిగింది గురుగారి వల్ల. మంచిదమ్మా. అలాగే ఈ పీఠం గురించి ఎలా తెలుసమ్మా? మీ అమ్మగారి ద్వారానే వచ్చారమ్మా ఈ పీఠంలోకి? ముందేమన్నా తెలుసా మీకు పీఠం గురించి? లేదు అండి. అమ్మగారి వల్లనే నాకు తెలిసింది. తర్వాత నాకు అంతకు ముందు తెలియదు. అప్పట్లో ఏమో ఈ ఫేస్‌బుక్‌లలో, యూట్యూబ్‌లలో చూసాను. మామూలుగా చూసాను అంతే కానీ మా మమ్మీ చెప్పిన తర్వాతనే నేను వచ్చానిక్కడికి. ఓకే. అలాగే పీఠం మీద, గురువుగారి మీద నమ్మకం కలిగిన ఏమైనా సన్నివేశం ఏమన్నా ఉంటే చెప్పండమ్మా? పీఠం మీద, గురుగారి మీద. యాక్చువల్‌గా గురుగారి గురించి నేను చెప్పే అంత నాకు ధైర్యం లేదు. గురుగారు అండ్ మామూలుగా పూజా విధానం అయితే ఎంత బాగా చెప్పారంటే జూమ్ మీటింగ్‌లో విన్నాను కదా! మాకన్నీ అప్‌డేట్ మొత్తం అన్నీ ఇస్తున్నారు. ఎలా చేయాలి? ఏ టైంకి ఇది చేయాలి? ఈ టైంలో రాత్రి పూట అమ్మవారికి ఇష్టము. సాయంత్రం పూట, నైట్ పూట చేస్తే అమ్మవారికి చాలా మంచిది. జపసమాలు చేస్తే అమ్మవారు మీకు దర్శనం అవుతుంది. హ్మ్. ఇలా అన్నీ చెప్పారు. మళ్ళీ ఇది ఉంది కదా! ఏమంటారు? నాకు సడెన్‌గా చెప్పడానికి గూడా రావట్లే ఏం చెప్పాలో అని. పర్వాలేదమ్మా. సరే, సరే. ఓకే. మంత్రదీక్షకి మీకేమైనా ఖర్చయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమైనా అడిగారా? హోమాలని గాని, ఇతర ఖర్చులు గాని ఏమైనా అయినాయా అమ్మా? లేదు. అస్సలకి అన్నీ ఫ్రీగానే చెప్పారు. అసలకి ఏ మాత్రం అసలకి ఈ పీఠంలో గురుగారు డబ్బుల గురించి అసలలాంటిది ఏం లేదు అసలు. ఈ కాలంలో అసలెవరున్నారు అలా చెప్పడానికి? ఎవరు చెప్పలేరసలకి. గురుగారు మాత్రమే ఇలా చెప్పగలిగారు నిజంగా. ఈ కాలంలో ఎలా ఉందంటే ఏదైనా పని చేయాలంటే డబ్బులు తీసుకునే రోజులు ఇలాంటి రోజుల్లో. కానీ ఇలాంటి రోజుల్లో కూడా ఇంత మంచి గురుగారు మాకు దొరకడం అంటే అది మేము ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో ఆ గురువు సమక్షంలో మేము అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాం మేము.
మంచిదమ్మా. అలాగే పీఠం నియమాలు కానీ పద్ధతులు కానీ ఎలా ఉన్నాయమ్మా? అంటే మెయింటెనెన్స్ ఎలా ఉందమ్మా? మెయింటెనెన్స్ చాలా బాగుంది. నియమాలు కూడా అసలుకి ఎంత బాగున్నాయంటే మేము అదే కంటిన్యూ లైఫ్ లాంగ్ అదే కంటిన్యూ చేసుకుంటాము అలా అనిపించింది. అసలుకి నవరాత్రులు స్టార్టింగ్ రోజైతే మా ఇంట్లో అసలు ఎంత కళ ఉందంటే ఆ ఇంటి ముందు ఫస్ట్ ఇంటి ముందు నేను నవరాత్రులు చేయాలి కదా 3కే మెలుకు వచ్చి నాకు బయట నేను గడప ముగ్గేసుకొని ఇంటి ముందే తెలిసిపోతుందండి రియల్ గా మాకైతే నవరాత్రులు చేసుకుంటారా అన్నట్టు అనిపించింది నిజంగా. నేను మామిడాకులు కట్టుకొని అన్ని చేసుకొని ఆళ్ళు ఫస్ట్ ఎవరైనా బయట వెళ్తే అలానే అనుకుంటారు ఇంటి ముందు ఎంత కళ ఉంది అక్కడే అనిపిస్తుంది అమ్మవారు మా ఇంట్లో వచ్చేసిందని తెలిసిపోద్ది. నవరాత్రులు అయితే నిజంగా అంత కళ అనిపించింది 9 days. అసలు ఎంత కళ ఉందంటే మండపంలో దేవుడి మందిరంలో కానీ మా ఇల్లు కానీ ఎంత కలకల. ప్రసాదాలు కూడా అండి ఏమన్నా అసలుకి నేను టేస్ట్ లేకుండా చేస్తాం కదా అసలు ఏ చేసినా అమ్మవారి దగ్గర పెట్టేసరికి ఎంత టేస్ట్ గా ఉందంటే అసలు చాలా అంటే చాలా బాగుంది అసలుకి. అమ్మవారైతే మా ఇంట్లో ఉంది తెలిసిపోయింది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ రోజు నేను ధ్యానం చేసిన రోజు నాకు గజ్జల సౌండ్ వినిపించిందండి. అమ్మవారు నడుచుకుంటూ వెళ్ళినట్టు నాకు సౌండ్ వినిపించింది. ఆ తర్వాత యాక్చువల్‌గా నేను గజ్జెల సౌండ్ ఎప్పుడు మా ఇంట్లో కొత్తగూడెంలో వినేదాన్ని నేను. నవరాత్రుల్లో కానీ, దుర్గాదేవి నవరాత్రుల్లో గానీ, ఇంట్లో ఇప్పుడు అమ్మవారిని గూడా పెట్టారు గదా మమ్మీ నవరాత్రుల్లో ఎప్పుడు నేను వింటూనే ఉంటా. కానీ మా ఇంట్లో ఎప్పుడు నాకు వినిపించలేదు. నవరాత్రులు చేశాక మా ఇంట్లో గూడా నాకు వినిపించింది గజ్జెల సౌండ్. మంచిగా అమ్మవారు నడుచుకుంటూ పోయినట్టే అనిపిస్తుంది. పిల్లలు ఏది ఆడుకున్నా, ఏమనిపించినా గూడా నాకైతే అమ్మవారు సౌండ్‌లే నాకు గజ్జెల సౌండే ఎక్కువ నాకు ఇనిపించిందండి నిజంగా. అసలు నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఓకే. మంచిదమ్మా. ఒక పండగలా చేసుకున్నారనమాట. రియల్‌గా అదొక తెలియదు కానీ అంటే నవరాత్రులు ఇంత బావుంటదా? అందుకే మా అక్క వాళ్ళు ఎప్పుడు చేసుకుంటారా మమ్మీ వాళ్ళు. నాకు ఇప్పుడు తెలిసింది నవరాత్రులంటే ఇంత బావుంటదా అని. అందుకే నాకు అనిపిచ్చింది ఇంకా ఎప్పుడు చేసుకోవచ్చు మంచిగా నేను కూడా అని. ఓకే. సంతోషమమ్మా. అలాగే పీఠం సాధకులు మీకు ఎలా సహాయం చేశారమ్మా? ఏమన్నా చాలా ఇసుక్కున్నారా? ఏం విసుక్కోలేదండి. చాలా అంటే చాలా. మాకైనా హ్మ్, మా పీఠ సాధకులు మాకు అన్నిటికి ముందున్న లీడర్ గారు దీప గారు. ఎంత బాగా, ఎంత ఓపికగా ఎన్ని సార్లు కాల్ చేసినా గూడా మంచి నవ్వుకుంటూ రెస్పాన్స్ ఇవ్వడము. అసలకి రియల్‌గా గ్రేట్ అండి. ఏ టైమ్ కాల్ చేసినా గూడా "ఏం కాదు శ్రీను చెప్పండి. ఏం కాదు" మాట్లాడేవాళ్ళు. రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు. ఇది ఇలా చేయొచ్చా? ఇది అని నాకు డౌట్ ఉన్నా గూడా ప్రతి ఒక్కటి మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు అసలకి. నేనెప్పుడు మర్చిపోలేను. మా మమ్మీ తర్వాత మీరే అని. మా ఓకే. మమ్మీ గూడా అలానే చెప్పేవారు. మా మమ్మీ ఫస్ట్ మమ్మీ వాళ్ళని అడిగేవాళ్ళు. మళ్ళీ ఇంకొన్ని తెలియనివి మళ్ళీ మిమ్మల్ని గూడా అడిగేదాన్ని నేను. మీరు గూడా చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారసలకి. ధన్యవాదాలమ్మా. అలాగే మీరు రాగానే మొదట సాధకుల అనుభవాల గురించి జూమ్ కాల్స్ జరిగేవి కదా! అవి విన్నాను అని చెప్పారు. వాటి నుంచి మీరు ఏం నేర్చుకున్నారమ్మా? నేను ఫస్ట్ యాక్చువల్‌గా మా ఇంట్లో అక్క వాళ్ళు గానీ, మమ్మీ వాళ్ళు గానీ బాగా పూజిస్తారు. నేను గూడా దేవుడిని మొక్కుకుంటాను. కానీ మమ్మీ వాళ్ళంతా కాదు. కానీ ఈ అనుభవాలన్నీ విన్న తర్వాత అసలకి నా వల్ల అవ్వట్లేదు అసలకి. ఇంకా బాగా చేసుకోవాలి. ఇంకా భక్తి ఇంకా ఎక్కువ రావాలి. ఇంకా వాళ్ళలాగా నేను గూడా నేర్చుకోవాలి అన్నీ. జపసాధన ఎక్కువ చేస్తే అమ్మవారు మనకి కనిపిస్తారు ఖచ్చితంగా. ఇవన్నీ బాగా తెలుసుకున్నాను నేను. వాళ్ళందరూ మాటలు విన్నాను. వింటుంటే ఈ కలికాలంలో కూడా ఇలాంటివి ఉంటాయా అని ఫస్ట్ అనుకున్నా. కానీ నిజంగా ఉన్నాయని ఇప్పుడు నవరాత్రుల్లో నాకు బాగా తెలిసింది. అప్పుడు మమ్మీ దగ్గర గూడా నాకు చాలా తెలిసింది. నేనక్కడ ఉండడం వల్ల నేనెప్పుడు చూస్తాను గాబట్టి మమ్మీ చేసే పూజలు అవన్నీ. కానీ చాలా తెలుసుకున్నాను నేను. నా వల్ల నా ఫ్రెండ్స్‌ని కూడా పరిచయం చేశాను ఇందులోకి. ఒక ఒక అమ్మాయి వాణి అనుంది. తను యాక్చువల్‌గా ఎక్కువ పూజలు చేయదు. ఒక ఓన్లీ ఫ్రైడే అలా దేవుడిని మొక్కుకుంటుంది. దీపం ముట్టిస్తుంది. అలాంటిది నేను తనకి కాల్ చేసి అడిగాను. "వాణి నువ్వు పూజ చేస్తావా?" అంటే తను ఫస్ట్ రెస్పాన్స్ ఇవ్వలేదు అసలకి. పూజ అంటే వాళ్ళు 9 డేస్ చేయలేరు అని అందుకే తను గూడా ఫస్ట్ ఇవ్వలేదు. నేను చాలా సార్లు చేశాను. చెయ్యి నువ్వు చాలా బావుంటది. ఈ అనుభవాలు తనకు గూడా కొన్ని చెప్పాను నేను. ఇంత పవర్‌ఫుల్ ఉంటది అమ్మవారు అని. అంటే అప్పుడు తను ఒక 1 వీక్ తర్వాత అలా 10 డేస్ అప్పుడు రెస్పాన్స్ ఇచ్చింది.
తను కూడా నేను చేస్తా స్టూడెంట్ నాకు కూడా ఫోటో తెప్పించు అంది. మనీ వేసేసింది. ఇంకొక అమ్మాయి శ్రావణి. తను కూడా అంతే. తను కూడా వెంటనే తను రెస్పాన్స్ అయిపోయింది. స్టూడెంట్ నేను చేస్తా స్టూడెంట్ ఖచ్చితంగా. నాకు ఫోటో ఖచ్చితంగా తెచ్చి స్టూడెంట్ అని చెప్పి తను కూడా అమౌంట్ వేసేసింది. ఇంకా వాళ్ళిద్దరికి కూడా వెళ్ళి వచ్చాక వాళ్ళకి ఇది అమ్మవారి ఫోటో ఇచ్చాను. తను కూడా అంది నాకు కొంచెం నవరాత్రులు తెలియదు కదా స్టూడెంట్ నాకు ఎలా చేయాలో ఏంటో అన్ని చెప్పు నువ్వు అంటే అన్ని ప్రాసెస్ చెప్పి తనకి ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి వచ్చాను. రోజు తను కూడా వానికి కూడా నేను పక్కనే కాబట్టి తనని కూడా చూసుకుంటూ ఉండేదాన్ని. దీపం ఎలా పెట్టాలి ఏంటి, పక్కన ఇంకో వత్తేసి ఇలా చెయ్యి అది ఇది అని కొంచెం జాగ్రత్తలన్నీ చెప్పి వచ్చిండే. నా వల్ల కూడా వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం వాణి కూడా చాలా భక్తురాలు అయిపోయింది నిజంగా. చాలా అసలుకి తను కూడా ఇప్పుడు టైంకి అమ్మవారికి వండి పెడుతుంది. ఒకప్పుడు అలా ఉండలేదు కదా! తను ఇప్పుడు కూడా టైంకి చేసి పెడుతుంది. నాకైతే చాలా మంచిగా అనిపిచ్చింది. నా వల్ల వాళ్ళు కూడా ఇద్దరు మంచిగా నేర్చుకున్నారు. ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా అంటున్నారు. "అయ్యో! శ్రువణ మాకు చెప్పొచ్చు కదా! మేము కూడా చేస్తాం కదా!" అని చెప్పి. నేనన్నాను, "ఏమో మీరెవరు చేస్తారో చేయరో తెలియదు కదా! అందుకే మీకు చెప్పలేదు" అంటే, "ఈసారి నెక్స్ట్ టైమ్ ఖచ్చితంగా మీ అందరికి చెప్తా. మీరు కూడా చేసుకోండి" అని చెప్పి అనుండే. మా సొసైటీలో కూడా చాలా మంది చేస్తా అన్నారు అమ్మవారి నవరాత్రులు. సంతోషం అమ్మా. అలాగే పీఠం పేరు మీద జపం చేసుకున్నానని చెప్పారు కదా! ఆ శక్తి ఎలా ఉందమ్మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుగారు మాకు అసలకి జీవితాంతం గుర్తుండిపోయే మంచి మంత్రం ఇచ్చారు మాకు. అసలు గురుగారికి నిజంగా ఏం రుణపడి ఉంటానో ఏమో తెలియదు. అసలకి అంత ఈజీగా ఎవరు చెప్పరు మంత్రం ఇవ్వడము. ఆ మంత్రము మాకిచ్చాక అసలకి ఒక వైబ్రేషన్స్ అసలది తెలియట్లేదు గానీ, అసలు ఎంత బావుంది అది ఆ మంత్రం చదువుకుంటూ ఉంటే, మన మనసులో చదువుకుంటూ ఉంటే, అసలకి అసలు కొంతసేపు కూర్చోగలుగుతామా? అంతసేపు ఉండగలుగుతామా? అని కొంచెం అనిపిచ్చి ఉండే. కానీ నవరాత్రుల్లో కూర్చోగలిగాము. మంచిగా ఓపికగా అన్నీ చేయగలిగాము. అసలు ఇంట్లో గూడా మంచి ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఒచ్చినాయి నాకు అనిపిచ్చింది ఇంట్లో. అసలకి ఆ మంత్రం వల్ల నాకైతే చాలా బాగా అనిపిచ్చింది అసలకి. ఓకే. మంచిదమ్మా. అలాగే పీఠం అమ్మవారి ఫోటో మీద మీ అభిప్రాయం. ఫోటో తీసుకున్నాను అని చెప్పారు కదా! ఏమైనా అనుభవాలున్నాయమ్మా ఆ అమ్మవారి శక్తి గురించి మీకు? అమ్మవారి శక్తి గురించి అనుభవాలంటే ఆహ్, నాకైతే బిజినెస్ పర్పస్‌గా అయితే నాకు మంచి కాలొచ్చింది. మంచి అన్ని రెస్పాన్స్ ఒచ్చినాయి. ఇప్పుడు నేను ఎక్కడికి ఎళ్ళినా కూడా యాక్చువల్లీ నేనేమి పబ్లిష్ చేయకపోయినా గూడా మా సొసైటీ వాళ్ళు కానీ, బయట వాళ్ళు గానీ అందరూ మంచి రెస్పాన్స్ ఇవ్వడము నాకు అన్నీ సేల్ అవుతున్నాయి. అంతా బావుంది. నా హెల్త్ పరంగా కూడా బావుంది. మంచిగా ఉంది. ఇంట్లో గూడా అందరూ నాకు ఎలాంటి నెగెటివ్‌గా ఇలా చేయకు, అలా చేయకు అని ఎవ్వరు అనలేదు. కానీ పూజ సమయంలో మాత్రము ఒక ఆంటీ తను ఏమన్నారంటే, "నువ్వు ఎందుకు ఇలా తను బ్రాహ్మణ్స్. ఈ పూజ నిన్నెవరు చేయమన్నారు నవరాత్రులు? యాక్చువల్‌గా ఇలా ఎవరు చెయ్యరు కదా! నువ్వెందుకు చేశావు? ఆహ్, ఆహ్, మామూలుగా ఇవి మనం చేసే అంత మనకి లేదు. నువ్వెందుకు చేశావు?" అని నన్ను బాగా క్వెషన్స్ ఏసింది. నాకేమో కొంచెం భయమేసింది. అయ్యో! నేనేం తప్పు చేశా? ఎందుకు నేను ఇంత బాగా చేసుకున్నాను గదా! ఇదేంటి సడెన్‌గా తనిలా అడిగింది అని అనుకుండే. ఆ ఒక్క విషయంలో కొంచెం బాధేసింది. కానీ మళ్ళీ చెప్పాను. తనకి కొంచెం ధైర్యం చేసి. ఆమె పెద్దావిడ. ఆమెతోటి మనం ఎక్కువ మాట్లాడలేము. కానీ నేను చెప్పాను. ఆంటీ నాకు ఇది ఒక గురు సమక్షంలో జరిగింది. ఆ గురు సమక్షంలో నేను మంత్రం తీసుకొని ఆహ్, వాళ్ళు ప్రతి ఒక్క విధి విధానాలు ఎలా చేయాలి, ఏంటి అని ప్రతిరోజు అప్‌డేట్ ఇస్తూ మాకు అన్నీ నేర్పించారు ఎలా చేయాలి అనేది. ఆ గురు సమక్షంలో చేయడం మాకొక లీడర్‌ని గూడా పెట్టారు గురుగారు. ప్రతి అందరికి. అలా చేయడం వల్ల నేను ఇక్కడి దాకా చేయగలిగాను ఆంటీ. లేపోతే నేను ధైర్యం చేయలేను. మళ్ళీ మా అమ్మ సపోర్ట్ ఉంది. గురుగారు ఎవరు గురుగారు అని అడిగారు నన్ను. అంటే నవీన్ శర్మ గురుగారు అని చెప్పాను. ఓకే. అవునా అని ఇంకా తిరిగి మళ్ళీ మాట్లాడలేదు ఇంకా నా ఆంటీ. మళ్ళీ ఇంకా క్వెషన్స్ ఎయలేదు. నేను నేను చెప్పే ఆన్సర్‌కి. అదొక్కటే అంతేగాని మిగతా విషయం నాకెలాంటి ప్రాబ్లమ్ రాలేదు. అమ్మవారి ఫోటో పెట్టుకున్న తర్వాత అసలు నాకు మంచే జరిగింది. ఎప్పుడు నేనేది మంచిగుంది. నాకలా ఏమి అనిపియలేదు. ఓకే అమ్మా. అలాగే గురువుగారు మీకు విధి విధానాలు ఇచ్చినప్పుడు గాని, మంత్రం ఇచ్చినప్పుడు గాని మీకేమైనా ఇబ్బందులు వచ్చాయా అమ్మా? ఎలా ఉంది ఆ పద్ధతమ్మా? గురుగారు విధి విధానాలిచ్చినప్పుడు
అన్ని కరెక్ట్ చెప్పారు గురుగారు. ఎలా చేసుకోవాలి, ఈ టైంకి పూజ విధానాలు అన్ని చెప్పారు. హ్మ్. నేను జపసాధన చేసేటప్పుడు యాక్చువల్‌గా అందరికి గురుగారు రెస్పాన్స్ ఇస్తున్నారు. నాకేమో కొన్ని ఫస్ట్ అనుభవాలు తెలియలేదు. ఒకసారి ఏమో అమ్మవారు గజ్జెల సౌండ్ అనిపిచ్చింది. ఎప్పుడు చూసినా నాకు అదే అనిపిస్తుంది. ఎటు తిరిగినా, ఎటు చూసినా నాకు గజ్జెల సౌండే కనిపిచ్చేది. లేకపోతే మళ్ళీ నేను ఒకసారి బయట నుంచే చూసాను. ఎవరైనా ఎళ్తున్నారా ఏంటి మా సొసైటీలో వాళ్ళెవరైనా గజ్జెలు పెట్టుకొని వాళ్ళేనా అంటే చూస్తే కాదు. అమ్మవారే అనిపిచ్చింది నాకు. మళ్ళీ తర్వాత ఒకసారి జపసాధన చేస్తున్నప్పుడు అమ్మవారు కళ్ళు, బొట్టు ఇలా లైటింగ్ తోటి బాగా కనిపిచ్చింది. తర్వాత ఇ ఇలా కనిపించిన తర్వాత ఇవన్నీ కొన్ని కొన్ని చెప్పాను. గురూజీ ఏమో బిజీ ఉండడం వల్ల నాకు చూడలేదో ఏమో కానీ, అందరికి రెస్పాన్స్ ఇస్తుంటే నాకివ్వలేదన్నందుకు అదొక్కటి కొంచెం బాధనిపించింది. నేను మళ్ళీ అనుకున్నాను నేనేదో తప్పు చేశానా ఏంటి? అందుకే గురుగారు రెస్పాన్స్ ఇవ్వలేదేమో అని అనుకున్నాను. దేవుని దయలతో నేనైతే నాకు తెలిసి నేనైతే అన్నీ చెప్పినట్టే నేను పాటించుకున్నాను. కానీ తర్వాత లాస్ట్ టైమ్‌లో ఒక 1 డే బిఫోర్ అప్పుడు గురుగారు నాకు రెస్పాన్స్ ఇచ్చారు. నేను చెప్పిన అనుభవాలకి. అప్పుడు నాకెంత బలమొచ్చిందంటే, ఒక కొండంత బలమొచ్చింది. అసలు నాకెంత అంటే నా సంతోషం తట్టుకోలేకపోయినా ఆ రోజైతే. గురుగారు నాకు రెస్పాన్స్ ఇచ్చారు. నేను చేసిన పూజ మంచిగా చేసుకున్నాను. నా దాంట్లో ఏం తప్పు లేదనుకుంటాలే. నాకైతే ఇప్పుడు రెస్పాన్స్ అయితే వచ్చింది. ఆ రోజైతే నాకెంత సంతోషందంటే, ఆ వంటలైతే నేనొక 11 ఎన్నో రకాలు నేనొక్కదాన్నే చేశాను. అయి ఎంత చేసినా గూడా నాకు అలసట అనేది ఏం మాత్రం లేదసలకి. చేసిన వంటలు కూడా ఎంత టేస్టొచ్చాయంటే అమ్మవారికి, ప్రతి ఒక్కటి అమ్మవారికి పెట్టాం కదా! అన్నీ ఎంత టేస్టున్నాయంటే తిన్న ప్రతి ఒక్కరు చాలా బావున్నాయి, చాలా బావున్నాయి అని అందరూ తృప్తిగా తినెళ్లారండి. మళ్ళీ నేను నవరాత్రులప్పుడైతే అమ్మవారికి అందరిని పిలిచాం కదా! అప్పుడు అందరూ ఫస్ట్ ఈ బ్రాహ్మణ్స్, ఈ ఆంటీ వాళ్ళందరూ సంగీతమొచ్చనమాట. వాళ్ళందరూ అమ్మవారు మా ఇంట్లో కూర్చుంది ఆంటీ, అమ్మవారికి కొంచెం సంతోషం కలగాలి గదా! అని మీరు అమ్మవారికి మంచిగా పాటలు పాడండి ఆంటీ అని జెప్పి అంటే, అందరూ ఓకే అని అమ్మవారికి మంచిగా పాటలు పాడారు. అసలు మా ఇంట్లో ఆ రోజు అయితే ఎంత సంతోషంగుందో అసలకి. ఆ గురుగారికి ఈ విషయం చెప్తే ఎంత సంతోషపడతారో అని అనుకున్నాను. నేను కానీ ఈ టైంలో చెప్తున్నాను గురుగారికి ఈ విషయం. మంచిదమ్మా. మీకు కూడా ఒక అవకాశం ఉంటది. నెక్స్ట్ మంత్ కాల్ ఉంటుందమ్మా. అప్పుడు చెప్పండి. ఓకే. ఆ! ఓకే. అలాగే ఆన్‌లైన్‌లో వచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండమ్మా. అంటే మీకు ఆన్‌లైన్‌లోనే కదా మంత్రం ఇచ్చారు. ఆ శక్తి మీరు అవునవును. అనుభవించారా లేదా అమ్మా? కొంతమంది అనుకుంటారు. ఈ ఆన్‌లైన్‌లో చేసింది ఇది నిజమా? కాదా? అనుకుంటారు. కానీ నేనైతే అసలు అలా అనుకోను. వాళ్ళకి గూడా ఇదే చెప్తాను. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఇంత ఇదిగా, ఇంత పద్ధతిగా విధి విధానాలు ఎవ్వరు చెప్పలేరు. గురూజీ గారు మాత్రమే చెప్పగలిగారు మాకైతే. మళ్ళీ నేను ఏదైనా మా అమ్మగారి వల్లనే గదా తెలుసుకుంది. ఆల్రెడీ నేను చూసాను. అవన్నీ నాకు అనుభవాలు తెలిసాయి. అవన్నీ చూసాను కాబట్టే నేను గూడా నమ్మాను. గురుగారినైతే ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే ఎంత బాగా ఇంత ఇదిగా అయితే ఎవ్వరు చెప్పలేరు గురుగారు చెప్పినట్టు. మంచిదమ్మా. అలాగే గురువుగారు మీ జపమయ్యాక అనుభవాలు వివరాలు ఇచ్చారు కదా! ఎలా అనిపించాయమ్మా? వాటిలో మీకేమైనా చెప్పుకోదగ్గ విశేషాలేమైనా ఉన్నాయా అమ్మా? ఆ! అనుభవాలు నా అనుభవాలా? అవునవునమ్మా. ఆ! ఎవరు అనుభవాలైతే నాకైతే అనిపిచ్చాయి. కొన్ని అంటే ఎక్కువగా అనిపించలేదు. అంటే నాకు కొన్ని కొన్ని అయితే మెయిన్‌గా కొన్ని కనిపిచ్చాయి అనుభవాలు. అమ్మవారు కనిపించినట్టు, మళ్ళీ ఇది పులి కనిపించినట్టు, మళ్ళీ ఎప్పుడు చూసినా గజ్జెల సౌండు కనిపించినట్టు. ఆహ్, ఎక్ ఆహ్, నాకు వస్తున్నట్టు కనిపిచ్చింది ఫస్ట్ స్టార్టింగ్‌లో. తర్వాత కనిపించలేదని కొంచెం బాధపడ్డాను ఆ అనుభవాలు. కానీ తర్వాత మాత్రము నాకు గురుగారు రెస్పాన్స్ ఇచ్చిన తర్వాతయితే అనుభవాలైతే నాకు నిజంగా చాలా తెలిసాయి అసలకి. ఆ టైంలో అయితే. ఫస్ట్ అయితే కొంచెం లోపల ఫీలింగ్ నేనేం తప్పు చేశాను, ఏం తప్పు చేశాను, నాకెందుకు అనుభవాలు రావట్లేదు, ఏంటి అని మా మమ్మీకి ఊరికే ఫోను చేసేదాన్ని. మమ్మీ నాకేం తెలుస్తలేదు మమ్మీ. ఏది చూసినా గూడా నాకేదో కొంచెం చీకటిగా ఒకసారి ఏదో ఒక లైటొచ్చినట్టు అట్లా అనిపిస్తుందంటే మా మమ్మీ అనేది ఊరికే.
నువ్వు అలా అనుకోకు. మంచిగా జపసాధన చెయి. చాలా నిష్టగా అమ్మవారిని తలుచుకుంటూ అలానే కూర్చొని చేసుకుంటూ ఉండు. ఖచ్చితంగా ఏదో ఒకటి అనుభవం వస్తది నీకు అని చెప్పి మా మమ్మీ అనుండే. అంటే అలానే నేను చేస్తూ ఉన్నా. గురుగారు ఆన్సర్ ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు ఇంకా ఏదో నా బాడీలో ఏదో శక్తి వచ్చినట్టు అసలకి చాలా బాగా అనిపించింది. నాకైతే అమ్మవారి రూపం కనిపించిందండి. నాకైతే అమ్మవారి రూపం కనిపించింది. ఆహ్, నాకు లాస్ట్ మూమెంట్‌లో అయితే లాస్ట్ డే అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మవారి రూపం కనిపించినట్టు. మంచిదమ్మా. అలాగే మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చినలో కొన్ని చెప్పండమ్మా. బాగా అనిపించినాయంటే అనుభవాలనా దీప గారు? అవునమ్మా. అనుభవాల్లో బాగా నచ్చింది ఒకటి చెప్పండి. అబ్బ! మెయిన్ థింగ్ వచ్చి అమ్మవారి గజ్జెల సౌండ్, మువ్వల సౌండ్ మెయిన్ వచ్చి. ఆ మువ్వల సౌండ్ చూసేసరికి నాకు అనిపించేసింది అమ్మవారు మా ఇంట్లో వచ్చేసింది. నా అని అదొకటి. ఇంకోటేంటంటే నేను కూర్చున్నప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు మంత్రసాధన చేసేటప్పుడు ఏమైందంటే నేను ధ్యానం చేసేటప్పుడు నా కళ్ళలో ఆహ్, అమ్మవారి రూపం కనిపిచ్చి అమ్మవారి నుదిటి మీద నాకు పులి కనిపిచ్చిందండి. పులి ఏదో గంభీరంగా అరుస్తున్నట్టు ఇలా కనిపిచ్చింది. కా అదొకటి. నేను గురుగారికి గూడా చెప్పి ఉండే. హ్మ్. ఇంకా, ఇంకా హ్మ్. చెప్పడానికి వస్తలేదండి దీపా గారు. ఓకే. ఓకే. పర్వాలేదమ్మా. ఓకే. మీకు మంత్రదీక్షకి ముందు కానీ, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా అమ్మా? మంత్రదీక్ష ముందు, మంత్రదీక్ష పరీక్షల తర్వాత. మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా అమ్మా? ముందు కానీ, దీక్ష తీసుకున్న తర్వాత గాని? పరీక్షలంటూ ఏమీ రాలేదు నాకు. దేవుని దయల అన్నీ పూర్తి ఒకటి టెన్షన్ ఉండే. నాకు పీరియడ్స్ టైము నాకు టెన్షన్ అదొకటుండే. యాక్చువల్‌గా ఏంటంటే నేను దీపము అందరిలా మట్టి దీపం పెట్టుకోలేదండి నేను. అమ్మవారి అఖండ దీపము. నేను ఇది ఇత్తడిది హ్మ్, గ్లాస్ పైన పెట్టేది ఉంటది గదా! అది పెట్టుకున్నాను. అయితే అందులో వత్తి నేను కొంచెం చాలా పెద్దగానే పెట్టాను అప్పటికి. కానీ ఫస్ట్ స్టార్టింగ్ గదా! నాకు తెలీదు కదా! అని కొంచెం పెద్ద పెద్దగానే పెట్టి అఖండ దీపం మంచిగా వెలుగుతుంది. లాస్ట్ చివరి సమయంలో నాకు కొంచెం టెన్షన్ అయింది ఒక 2, 3 డేస్. మమ్మీ నాకు అది పత్తి అయిపోవడానికొస్తున్నట్టుంది. మళ్ళీ అదే మనం మట్టి దీపాంతం అయితే పక్కన వెంటనే తీసి మళ్ళీ పెట్టుకోగలుగుతాము. ఈ అఖండ దీపంకి మళ్ళీ తీయాలి కదా! ఎలా పెట్టాలి? ఏంటి? అని ఒక చాలా టెన్షన్ ఉండే. నేను అమ్మవారికి అదే అనుకున్నా. అమ్మ నేను ఇలా చేశాను కదా! వత్తి కొంచెమే పెట్టుకున్నాను గదా! మరి ఆ 9 రోజులు వెలుగుతాయా అమ్మ నాకు ఉండగలుగుతదా అమ్మ అని ఒకటే మదిలో ఒకటే బాధ టెన్షన్ ఉండే. అలా ఇలా అనుకోని. కానీ తర్వాత నాకు 3, 4 డేస్ తర్వాత ముందు తెలిసింది. కొంచెం వత్తి ఇంకొంచెము పెద్దగా కాకుండా కొంచెం చిన్నగే పెట్టుకో అని మా మమ్మీ ఒకసారి అనింది. అంటే అలానే కొంచెం చిన్నగా పెట్టుకున్నా. అలానే పెట్టుకున్నా అసలు అన్ని డేస్ 9 డేస్ ఏంటి 5 సారీ 4 డేస్ కాకుండా ఇంకా 6 డేస్ దాకా నాకు దీపం వెలిగిందండి. నేను షాక్ అయినా. వత్తి కొంచెమే ఉంది. ఆ 6 డేస్ వత్తి ఎలా వెలిగిందో నాకు అదే అర్థం కాలే అసలకి. అదంతా అమ్మవారే చూసుకుంది అఖండ దీపం రియల్‌గా. అది మాత్రం నిజంగా నేను షాకే అంటే షాక్ అయ్యా అసలకి. అన్ని రోజులు యాక్చువల్‌గా ఆగదసలకి. ఉండలేదు. ఆహ్, ఆ వత్తి కానీ అప్పుడు నవరాత్రిలో అలా జరిగింది. అదొకటి పెద్ద షాకయ్యా అసలు ఆ విషయంలో. అమ్మవారే మంచిదమ్మా. చూసుకుంది. అలాగే సాధనలో మీకేమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? మీరు జప సాధనలో కూర్చున్నప్పుడు ఏమైనా ఇబ్బందులొచ్చాయా అమ్మా? జపసాలలో అంటే మా పిల్లలు ఉన్నారు కదా! అప్పుడప్పుడు నాకు కొంచెము డిస్టర్బెన్స్ అయ్యేది. కూర్చునేటప్పుడు స్నానం చేసేటప్పుడు అదే నేను ఇంకా వాళ్ళ సౌండే చుట్టుపక్కనోళ్ళ సౌండే ఇనిపిచ్చేది. నేను రాత్రి పూట మాత్రము నేనింకా వీళ్ళని పడుకోబెట్టిన తర్వాత అప్పుడు కూర్చొని నేను జపసాధన చేయడం స్టార్ట్ చేశాను. ఆహ్, మిగతా ఒకసారి సెవెంత్ డే రోజు నేను జపసాధన చేస్తుంటే బాగా తిప్పేసినట్టు,
అస్సలకి ఆ రోజు సెవెంత్ డే అప్పుడు ఎందుకో ఏమో అస్సలు చాలా అంటే చాలా నీరసంగుంది. ఎందుకిట్లా అయిపోయింది నాకు? అసలు నేను చేయగలుగుతానా లేదా ఈ రోజు? పూజ చేస్తంటే నాకెందుకో శక్తి రావట్లేదు అని బాగా టెన్షన్ ఉండే. తర్వాత గురుగారికి నేను చెప్పాను. గురుగారు నాకిలా అవుతుంది అని చెప్పాను. చెప్తే గురుగారు వెంటనే రెస్పాన్స్ ఇచ్చారు. నాకప్పుడు కలలో ధ్యానంలో నాకు ఎలుగుబంటి ఇలా పులి కనిపించింది అంటే, "అమ్మా నీకు కొంచెము దుష్టశక్తిలాగా ఇలా కనిపించింది నీకు. ఏం కాదమ్మా నీకు ఇవన్నీ తొలగిపోతాయి. అమ్మవారి పులి గూడా వచ్చింది కాబట్టి నీకు అమ్మవారి దర్శనం అయింది. నీకేం కాదు. నీకు అందుకే అవి 2 కలిసి రావడం వల్ల నీకు చాలా నీరసంగా ఉంది. ఇలా తిప్పడం ఇలా అయింది నీకు. ఏం గాదు నీకు తగ్గిపోతాయని" గురుగారన్నారు. అలా గురుగారు మాట్లాడిన కొంచెం సేపు తర్వాత నాకు వెంటనే నెక్స్ట్ డే అయితే నాకు వెంటనే ఫుల్ యాక్టివ్ అయిపోయా. ఉద్వాసపు టైంలో గూడా నేను అన్నీ చేసుకోగలిగాను అసలకి. మంచిగా చేసుకున్నా. మంచిదమ్మా. అలాగే మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయమ్మా? ఏమైనా లోటు ఉందా అమ్మా? అసలు లోటంటూ ఏం లేదు దీప గారు. చాలా అంటే చాలా. అసలు నిజంగా నాకైతే ఇన్ని డేస్‌లో అమ్మవారి నవరాత్రులు చేస్తే ఇంత సంతోషము ఉంటుందా అని నాకు ఇప్పుడే తెలుసుకున్నాను. నా వల్ల నేను చేసిన పూజని వేరే వాళ్ళకి కూడా చెప్పాలి, చెప్పాలి అని బాగా ఆతృత ఉండే. అందుకే అందరికీ ఇలా చేయండి. ఇది ఇంత ఈ అమ్మవారి గురించి వేరే వాళ్ళకి కూడా తెలియాలి గదా! అని చెప్పి నేను చాలా మందికి చెప్పాను. నాకు తెలిసిన వాళ్ళందరికి. మంచిదమ్మా. అలాగే పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి మీ అభిప్రాయం చెప్పండమ్మా. అన్న సందర్భం కార్యక్రమానికి నిజంగా నేనైతే ఎన్ని సార్లు కాశీకి వెళ్దాం అనుకున్నాను మా అమ్మగారితో పాటు. అప్పుడు కుదరలేదు. ఆహ్, ఇదేంటి అరుణాచలము, అరుణాచలం కుదరలేదు. ఇప్పుడు కురవి ఈరోజు కూడా నేను వెళ్ళాలండి. కానీ నాకు పీరియడ్స్ రావడం వల్ల నాకదొక్కటి లోటు ఉంది. అయ్యో! నేను అన్న సందర్భానికి ఎళ్ళలేకపోతున్నా అని బాధ. నేను అదే అనుకున్నా. నేనేం చేశా ఇంకా? నేను గూడా ఎళ్తే బావుండు గదా! నేను గూడా చేయాలని నాకు చాలా ఉంది. కానీ నాకెందుకో అదొకటి కలిసి రావట్లేదు. నేను అదే అనుకున్నా. కానీ అన్న సంతర్పణ మాత్రము చాలా, చాలా, చాలా బావుంది. మా మమ్మీ ఇప్పుడు ఇందాక గూడా కాల్ చేసింది. చాలా బాగా జరిగింది దర్శనము. అన్నీ బాగా చేశాము అని ఇప్పుడే ఇందాకే కాల్ చేసి ఉండి చెప్పింది. కురవిలో జరిగే అన్న సంతర్పణ గురించి. నేను కాశీలో జరిగే అన్న సంతర్పణ గురించి విన్నాను, చూసాను. వీడియో కాల్ గూడా చేసి చూపిచ్చింది. అరుణాచలంలో గూడా చూపిచ్చింది మాకు. ఈ రూపంలో స్వామి కాలభైరవుడొస్తారు. అన్ని అమ్మవారు అన్నపూర్ణాదేవి వస్తదని గురుగారు ఇలా చెప్తారంట. సేమ్ అలాంటి రూపంలోనే వచ్చారని మా మమ్మీ మాకు చూపిచ్చింది. అసలు నేనైతే అది షాక్ అయ్యానసలు ఆ విషయాలన్నీ విని. ఇంత టైంలో చే అసలకి భోజనాలు ఇవన్నీ చేశారా? అంతమంది వచ్చి తొందరగా అందరూ వచ్చేస్తారు. వచ్చేసి తినేస్తారు. తినేసారు. ఎక్కడ ఎళ్ళిపోతారో గూడా తెలియదు. అలా మాయమైపోతారంట. అవన్నీ మా మమ్మీ అన్న సందర్భం గురించి అన్నీ మాకు వివరించి చెప్పింది. నాకు అందుకే ఇంకెప్పుడు నాకు ఛాన్సొస్తదా? ఎప్పుడు ఛాన్సొస్తదా? అని ఒకటే ఎదురు చూస్తూ ఉన్నాను దీపావళి. అన్న సందర్భాన్ని నేను గూడా పాల్గొందామని. వస్తదండి. నాకేమో కంపల్సరీ అవకాశాలొస్తాయి. హ్మ్. ప్రతి నెల ఉంటదండి. మీకు అవకాశం వచ్చినప్పుడు ఎళ్ళండి. హ్మ్. ఓకే. అలాగే పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా కానీ, మానసికంగా గానీ ఏదైనా సరే అండి చెప్పండి. చెప్పండమ్మా. హ్మ్. పీఠంలో రాకముందు అయితే నేను మామూలుగా దేవుడికి రోజు దీపారాధన చేసేదాన్ని, నైవేద్యం పెట్టేదాన్ని. కానీ ఈ జప సాధనలనేది నాకు తెలియదు. ఈ పీఠంలోకొచ్చిన తర్వాతే నేను తెలుసుకున్నాను. హ్మ్. ఇదొకటి మాత్రము నిజమండి. ఎవరితో అయినా పెద్దలతో మాట్లాడినప్పుడు గానీ, ఇంకా వేరే వాళ్ళతో ఎప్పుడైనా ఈ మాట ఉంది కదా! శ్రీ మాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః, గురుగారి పాదాలకు నమస్కారములు. ఈ మాటలు ఇదొకటి నేర్చుకున్నాను నిజంగా ఈ పీఠంలో వచ్చిన తర్వాత. యాక్చువల్‌గా ఎవరు చెప్పరు. ఇది మాత్రం నేను తెలుసుకున్నా. ఎవరితో మాట్లాడినా గూడా శ్రీ మాత్రే నమః అని ఆటోమేటిక్‌గా నాకొచ్చేస్తుంది అసలకి. ఎవరితో పెద్దవాళ్ళతో మాట్లాడినా, ఎవరు చిన్నవాళ్ళు ఇప్పుడు నా పిల్లలతో గూడా నేను ఖచ్చితంగా అదే అంటున్నా. శ్రీ మాత్రే నమః అని. ఆహ్, పూజా విధానం అయితే ఉదయాన్నే ఒక టైం అంటూ తెలుసుకున్నా. అమ్మవారికి టైంకి 12 వంట చేసేసి 1:00 లోపల అమ్మవారికి పెట్టాలి అని అదొకటి తెలుసుకున్నా.
అమ్మవారికి మళ్ళీ ఇంకా గురుగారు మండపంలో మా మందిరంలో ఏ ఫోటోలు ఉంచుకోవాలి, ఏ ఫోటోలు ఉంచుకోకూడదు అదొకటి మంచిగా చెప్పారు. ఎక్కువ విగ్రహాలు ఇవన్నీ పెట్టుకుంటే అమ్మ మీకు కష్టాలు తప్ప ఏం రావు. ఎందుకంటే మీరంత నైవేద్యం మీరు పెట్టలేరు. మీకంత వీలు కాదు. అందుకే మీకు తగ్గట్టు ఇష్టదేవత, గ్రామ దేవత, కులదేవత అని గురుగారు చెప్పారు కదా! ఆ ఫోటోలు మాత్రం మీరు పెట్టుకోవాలి అని చెప్పి అన్నారు. యాక్చువల్‌గా ఇది ఎవ్వరు చెప్పలేదు. అందరూ మర్చిపోతారు. ఏమంటారు మన తాతల కాలం నుంచి మొక్కే దేవతల్ని మనం అందరూ మర్చిపోతారు. కానీ గురుగారు ఇది మాత్రం మాకు గుర్తు చేశారు. గుర్తు చేయడం వల్ల మేము మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు మొక్కే దేవుళ్ళని మేము తలుచుకొని మేము రోజు చెప్పుకుంటున్నాము. ఈ గురుగారి వల్ల. అదొకటి తెలుసుకున్నాను. హ్మ్. ఇంకా జపసాధన అనేది చేస్తే ఎంత ఫలితం ఉందో అదొకటి తెలుసుకున్నాను. పీఠంలో వచ్చిన తర్వాత గురుగారు మాకు మంత్రోపదేశం చేశారు. అదొకటి మా జీవితాంతం మేముండేదాకా మేము ఆ మంత్రోపదేశం చదువుకోవచ్చని అదే చెప్పారు గురుగారు. అదొకటి. మళ్ళీ ఇంకా ఈ కాలంలో ఎవరు అంత ఫ్రీగా అన్న సంతర్పణ చేస్తారు. ఈ గురుగారు ఏ డబ్బులు ఏమి అడగకుండా ఎవ్వరిని ఇ ఇవ్వ ఇవ్వమని అని ఇలా అని చెప్పని కూడా చెప్పరు. తనంతట తానే గురుగారు ప్రతి ఒక్క ఊర్లో మంచి పవిత్రమైన గుడిలో గురుగారు అన్న సంతర్పణ చేపిస్తున్నారు. అది గూడా చాలా అంటే చాలా బాగా అనిపిచ్చింది విన్నాంక. కానీ నేను గూడా ఒకటి పాల్గొనాలి ఖచ్చితంగా. ఆ అమ్మవారు ఎప్పుడు నాకు అనుగ్రహం ఇస్తే అప్పుడు. ఈ వస్తదమ్మా. పీఠంలో వచ్చిన అవకాశం. తర్వాత నేను చాలా తెలుసుకున్నాను దీప గారు. ఒకటి అని కాదు చాలా. ఒక టైమ్ మెయింటెనెన్స్, పూజా విధానము, పెద్దలతో ఎలా మాట్లాడాలి. చిన్న పిల్లల గురించి గూడా బాగా చెప్పారు గురుగారు. పిల్లల్ని మీరిలా పెంచండి. వాళ్ళకి కష్టం విలువ అన్నీ తెలిసేటట్టు చేయండి. అన్నీ నేర్పించారు గురుగారు మాకు. మంచిదమ్మా. అలాగే అలాగే ఇక్కడికి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి గాని, గురువు గారి గురించి గాని మీ అభిప్రాయం. గతంలో ఎలా ఉందమ్మా? ఇప్పుడు మీరు ఏమి నేర్చుకున్నారమ్మా? మళ్ళీ ఒకసారి చెప్పండి. హ్మ్. గతంలో ఫస్ట్ నాకు చెప్పాను కదా! ఏమి అంత ఎక్కువ అంటే అంటే మేమెక్కువ అమ్మవారు కనకదుర్గ దేవిని బాగా పూజించేవాళ్ళము. కొన్ని తెలుసు. మా మమ్మీ అంటే ఇవన్నీ నేర్చుకుంది కాబట్టి మా అమ్మ అన్ని పూజలు తెలుసు. ఇప్పుడు ఈ పీఠంలో వచ్చిన తర్వాతది గురుగారి సమక్షంలో అయితే చాలా తెలుసుకున్నాను నేనింకా. అంటే ఫస్ట్ నమ్మాను. అమ్మవారనేది కనిపిస్తది. ఇవన్నీ తెలుసుకున్నాను. మన ముందు అమ్మవారు తింటుందంటే ఇప్పుడు అది ఫస్ట్ ఒకప్పుడు నమ్మలేదు కాబట్టి ఇప్పుడు చూసాను కాబట్టి అదొకటి నేనైతే తెలుసుకున్నాను. వాటర్ గూడా ఆ గ్లాస్‌లో పెడితే వాటర్ తాగడము. అది గూడా షాకయ్యాను. హ్మ్. గురుగారు అయితే గురుగారి మాటలు వింటూ ఉంటే మంచిగా వినాలనిపిస్తుంటది. ఎందుకంటే ఏదైనా కరెక్ట్ చెప్పేస్తారు గురుగారు. అది కరె అలాంటి మాటలు మాత్రము నిజంగా అసలకి. కొంతమంది ఉంటారు. ఎలా అంటే డబ్బుల గురించే ఆశించే వాళ్ళు ఉంటారు. ఇంతెందుకు మా మమ్మీయే ఉంది. మా మమ్మీ అసలు యాక్చువల్‌గా ఎవరు ఏది చెప్పినా గూడా ఒకటే నమ్మేసి అన్నీ అటు ఇటు ఎన్ని డబ్బులు వేస్ట్ చేసిందో మా మమ్మీ రియల్‌గా. అందుకే నేను ఫస్ట్ మమ్మీ మళ్ళీ ఒక నవీన్ శర్మ గారు గురుగారు పరిచయమయ్యారు. ఇలా నాకు బాగా చెప్తున్నారు. అంటే మేము ఫస్ట్ అన్నాం, "మమ్మీ ఎందుకు మమ్మీ ఇంకా అన్నీ చేస్తావు నువ్వు? ఇలా వద్దు మమ్మీ. ఇంక ఇప్పుడైనా నువ్వు ప్రశాంతంగా ఉండు. ఉట్టి అమ్మవారిని తలుచుకో" అని చెప్పి అంటే, మా మమ్మీ అంది, "లేదు లేదు. నవీన్ శర్మ గురుగారు చాలా అంటే చాలా మంచివారు అసలకి. బాగా అమ్మవారి గురించి ఎంత బాగా చెప్తారు. ఎలాంటి ఆశించలేదు. మీరు నమ్మితే నమ్మండి లేకపోతే లేదని" మమ్మల్నే అంది ఫస్ట్. నేనైతే ఖచ్చితంగా ఈ వారాహి అమ్మవారి దీక్ష తీసేసుకుంటున్నా నేనని చెప్పి అంది. అప్పుడు నేను మమ్మీ అంటే సరే అని అప్పుడు నేను చూసాను. కొన్ని వీడియో కాల్స్ విన్నాను. అందరి జూమ్ కాల్ మీటింగ్స్ విన్నాను. గురుగారు చెప్పిన మాటలు గూడా విన్నాను. అప్పుడు నేను మా అక్క వాళ్ళకి నేను గూడా చెప్పాను. అక్క మమ్మీ మంచి దారిలో ఎళ్ళింది. వారాహి అమ్మవారి శక్తిపీఠంలోకెళ్ళింది. మంచి గురూజీ పరిచయమయ్యారు మమ్మీకి. ఇంకా మనకెలాంటి లేదు. మనం గూడా అందులోకి వెళ్ళిపోవాలి అని చెప్పి అనుకున్నాం. మంచిదమ్మా. అన్నీ చెప్పారు గదా! మనకి గురుగారు అవ్- ఎలా చేయాలి ఏంటి అని. అవునవునమ్మా. చాలా మంచిది.
అలాగే మొదట్లో గురువు గారు జూమ్ కాల్స్ లో మాట్లాడటం జరిగింది. మీకు ఎలా అనిపించిందమ్మా గురువు గారు మీ ప్రశ్నలకు సందేహాలకు సమాధానాలు ఇచ్చినప్పుడు? ఎలా అనిపించింది? మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు ప్రతి ఒక్క డౌట్ ఏదైనా ఉంటే అన్ని అడిగాము. ఎంతో ఓపికగా గురుగారు ప్రతి ఒక్కరికి అందరికీ సమాధానం ఇచ్చారు. అప్పుడే తెలిసిపోయిందండి మాకు గురుగారు అంటే మేము చేయగలుగుతాము. గురుగారు మనకి అన్నిటికి ముందుండి చేపిస్తారు. ఒకవేళ మనం అటు ఇటు ఏమైనా అయినా గూడా ఆ అమ్మవారు ఉండి గురుగారి సమక్షంలో మనకి అన్నీ చేయగలుగుతాము అన్న ధైర్యం అయితే నాకొచ్చింది. జూమ్ కాల్‌లో మీటింగ్‌లో విన్నప్పుడే అసలకి. ఏ ఓకే. ప్రాబ్లమ్ లేదు. అంతా బాగా చేసుకున్నాము. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా గూడా మిమ్మల్ని అడిగేవాళ్ళము. దీపా గారిని అడిగాము. మీరు ఆన్సర్ ఇచ్చేవాళ్ళు. తెలిసి ఒకవేళ ఇలా చేస్తున్నా అంటే చేయొచ్చు అని మీరు చెప్పారు. అట్లా. ఏ ప్రాబ్లమ్ లేదు. అంతా బానే ఉంది. జూమ్ మీటింగ్‌లో గూడా నాకైతే చాలా బాగా అనిపించింది జూమ్ మీటింగ్‌లో అయితే. ఏదైనా క్వెషన్ అడిగాము. ఆన్సర్ గూడా వెంటనే గురుగారు మంచిగా "ఇంకా అడగండమ్మా, ఇంకా అడగండి. మీకేమన్నా అనిపిస్తే ఏం మొహమాటం లేదు" అని చెప్పి అన్నారు. అసలంత ఓపిక అని అప్పుడే తెలిసిపోయింది గురుగారు. ఇంతమంది ఎన్ని క్వెషన్స్ ఓకే. ఏసారంటే రియల్ అసలకి. అంత ఓపిక గూడా చెప్పడం గూడా గ్రేటే కదా! గురుగారి టైమ్‌ని మనకి కేటాయించినందుకు. అవునమ్మా. మంచిది. అలాగే అఖండ దీపం ఇంతకు ముందు పెట్టారా? ఇదే మొదటిసారా? అఖండ అఖండ దీపం దీపారాధన అంటే భయమేమైనా యేసిందమ్మా? మొదటిసారి అని ఆ! చెప్పారు. అదే అవును. ఒకసారి చెప్పండి మళ్ళీని. అఖండ దీపము నేనైతే మొదటిసారి ఫస్ట్ టైమ్. ఇంట్లో అయితే మా మమ్మీ గారు ఎప్పుడూ పెడితే ఎవ్రీ ఇయర్ దుర్గా నవరాత్రులు, శ్యామలాదేవి నవరాత్రులు చేస్తూనే ఉంటది. వారాహి నవరాత్రి గూడా చేసింది మమ్మీ. ఇప్పుడు స్టార్ట్ చేశారు మమ్మీ గూడా. కానీ అక్క వాళ్ళు చేసేవాళ్ళు. నేనెప్పుడు చేయలేదు. నాకెందుకో ధైర్యం వచ్చేది కాదు. అంటే నేను చేయగలుగుతానా లేదా అని నాకదొక చిన్న సందేహం ఉండే. కానీ మా మమ్మీ మా అందరికీ దీపము తీసుకొచ్చి ఇచ్చింది. ఇందులో చేయండి. మీకు ఎలాంటి టెన్షన్ లేదు. మీకు మంచి చుట్టూ గ్లాస్ ఉంటది. ఆ అమ్మవారు చూసుకుంటది అని మా అమ్మ మాకొకటి ఇచ్చి ఉండే. కానీ నేను నైట్ పూట నిద్రపోయేటప్పుడు అసలు అలారం పెట్టుకొని పడుకుందాం అనుకున్నాను. కానీ అలారం గూడా పెట్టుకోలేదు. ఆటోమేటిక్‌గా లేసేదాన్ని. నేను పడుకోవడం గూడా అమ్మవారికి ఎదురుంగా అటు సైడు పడుకున్నాను. నేను నా నేను పడుకున్నా గూడా అమ్మవారి ఇట్లా దీపం కనిపిచ్చేదనమాట. ఇలా టక్కున లేసేదాన్ని, చూసేదాన్ని దీపము ఉంది. మంచిగా వెలుగుతూ ఉండేది. అస్సలకి ఏ టైం ఆ టైం గుర్తొచ్చేదో అసలకి దీపం ఎలా ఉంది? దీపం ఎలా ఉంది? అఖండ దీపం బానే ఉందా? అని చూసుకునేదాన్ని. అసలకి నిద్ర అసలకి రాని గూడా రాలేదు. అసలకి. ఎప్పుడు దీపం మీదనే ఆలోచన ఉండే. అఖండ దీపం ఎలా ఉంది? ఏంటి? అని. ఒకప్పుడు అలారం పెట్టుకొని లేచేవాళ్ళము. ఇప్పుడు అలారం గూడా అవసరం లేకుండా అయిపోయింది పరిస్థితి. అలా ఆటోమేటిక్‌గా మెలుకువొచ్చేసేది. అఖండ దీపాన్ని చూసుకునేదాన్ని. హ్మ్. నా అఖండ దీపం బానే ఉంది అని చెప్పి. గురుగారన్నారు మనము ఎప్పుడైనా తలుపులు తీసేటప్పుడు ఖచ్చితంగా ఇలా చేతులు తలుపు ఇలా కొట్టి 3 టైమ్స్ ఇలా కొట్టి అప్పుడు తలుపు తీయాలి అని. అదొకటి తెలుసుకున్నాను నేను గురుగారి దగ్గర. ఓకే. మంచిదమ్మా. అలాగే వారాహి నవరాత్రి మొదటి రోజు మీ అనుభవం మరియు అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమైనా ఉన్నాయా అమ్మా? మొదటి రోజు అయితే నాకు అమ్మవారు అఖండ దీపం పెట్టినప్పుడైతే అసలకి ఎంత వెలుగొచ్చిందంటే మా ఇంట్లో. ఆ మందిరం అయితే నాకైతే అసలకి మాటలు లేవండి. మేము ఎంతో చేయించుకున్నాం మందిరం కానీ, అప్పుడు ఫోటోస్ పెట్టినప్పుడు ఏమనిపించలేదు కానీ, అఖండ దీపం పెట్టుకున్నాంక, ఆ మందిరానికే కల వచ్చేసింది మాకైతే. అంత బాగా వెలుగు ఇలా తెలుస్తుంది నాకైతే. అమ్మవారొచ్చి అక్కడ కూర్చుంది అని అర్థమైపోయింది. ఓకే. ఫస్ట్ రోజైతే పూజ బాగా చేసుకున్నాను. ఫస్ట్ రోజే కాదు, నార్మల్‌గా అయితే అన్ని రోజులు బాగా చేసుకున్నాను. ఫస్ట్ రోజు గూడా ఫస్ట్ టైమ్ గదా! కొన్ని కొన్ని తెలిసి తెలియక ఏమన్నా చేసి ఉండొచ్చేమో కానీ, ఆల్‌మోస్ట్ అయితే పూజా విధానం గురుగారు పెట్టారు మాకు లిస్ట్ కాబట్టి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసుకున్నాను. ధ్యానం గూడా ఫస్ట్ రోజైతే చాలా బాగా చేసుకున్నాను. ఫస్ట్ రోజే గదా! ఏమన్నా కూర్చోగలుగుతానా లేదా అని ఒక ఇబ్బంది అనిపిచ్చింది. కానీ అట్లా ఏమి అనిపియలేదు. కానీ నేను బానే కూర్చోగలిగాను. బానే జపసాధన చేశాను. కొంతసేపు మా పిల్లలకి గూడా కూర్చోబెట్టి నేను జపసాధన గూడా చేపిచ్చాను వాళ్ళతోటి. వాళ్ళు గూడా అందరూ పొద్దున్నే లేసి స్నానాలు చేసి నా పక్కనకొచ్చి కూర్చొని వాళ్ళు చేశారు. మా వారు చేశారు. మా అత్తయ్య గూడా చాలా సపోర్ట్ ఇచ్చింది.
ఏదైనా ఇస్తే తను కొంచెము సపోర్ట్ అట్లా అనిపిచ్చేది కాదు ఫస్ట్‌లో. కానీ ఈ అమ్మవారు తను గూడా బాగా వింది. ఎలా అంటే మా ఇంట్లో తను గూడా వచ్చి ఉంది కొత్తగూడెంలో అప్పుడు. తను వింది యూట్యూబ్‌లో వీడియో టీవీలలో ఎక్కడ చూసినా వారాహి అమ్మవారిదే వస్తుంది. ఎంత పవర్‌ఫుల్ అమ్మవారు అని చెప్పి మా అత్తయ్య గూడా అదే అంది. మా అత్తయ్య గారు గూడా బాగా సపోర్ట్ చేశారు నాకు పూజకు గూడా. మా వారు మంచిదమ్మా. గూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేస్తుంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. భయపడుతూ కొన్ని జరుగుతూ ఉంటాయి. అలాంటి విషయాల్లో మీరు ఏం చేసేవారమ్మా? ఆ! సొంతంగా అంటే కష్టమయ్యేది నాకు చేయడానికి. ఎందుకంటే తెలియదు ఫస్ట్ టైము బ పూజ చేయడము. అంటే అఖండ దీపం పెట్టడము. మామూలుగా అయితే ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, గురుగారు ఉన్నారు కాబట్టి ఆహ్, మా మా మమ్మీ గురు సమక్షంలో ఉండడం వల్ల అన్నీ చెప్పడము. ఇంకేమైనా సందేహాలొస్తే దీప గారు మీరుండడం వల్ల అలా చేశాం గాబట్టి, నార్మల్‌గా ఎవ్వరూ లేకపోతే అంటే ఇంత ఇదిగా, ఇంత మంచిగా అంటే మేము చేసుకోలేమనుకుంటా ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఎలా చేయాలి, ఏంటిది అన్నీ చెప్పడం వల్ల మేమింత మంచిగా చేసుకోవడము జరిగింది. అదే మా సొంతగా మేము అంటే మామూలుగా ఏం చేస్తాము, అఖండ దీపం పెట్టుకునేవాళ్ళము. నైవేద్యం పెట్టేవాళ్ళము. కొన్ని ఏమన్నా ఉంటే దేవుడి శ్లోకాలు చదువుకునేవాళ్ళం. అంతేగాని ఇలా జప సాధన చేయడము, ఈ టైం మాకు గురువుగారి అనుగ్రహం ఉంది కాబట్టి, అమ్మవారి అనుగ్రహం, గురుగారు అనుగ్రహం ఉంది కాబట్టి మేము ఇక్కడి దాకొచ్చాము. 9 డేస్ చాలా సక్సెస్‌ఫుల్‌గా చేసుకోగలిగాం పూజ. ఓకే. మంచిదమ్మా. అలాగే గురుముఖత మంత్రోపదేశానికి మామూలుగా మనం సొంతంగా చేసేదానికి మీకు తేడా ఏమైనా అర్థమయిందమ్మా? తెలిస్తే చెప్పండమ్మా కొంచెం. తేడా అర్థమైంది. చాలా తెలిసింది. ఎందుకంటే ఆహ్, ధ్యానంలోనే కొన్ని కొన్ని అనుభవాలు తెలిసాయి. ఫస్ట్. తర్వాత ఫస్ట్ రోజే మాకు ఇలా అమ్మవారు కనిపియడము, హ్మ్. మూవలు సవరి తెరవడము, ఇట్లాంటియన్నీ కొన్ని కొన్ని తెలిసాయి. మా వారు గూడా ఆటోమేటిక్‌గా ఆయనే వచ్చి స్నా స్నానం చేసేసి బొట్టు పెట్టుకొని, అమ్మవారి దగ్గర దండం పెట్టుకోవడం. మామూలుగా చేసుకుంటే గాని నాకు అన్నీ మంచిగానే అనిపిచ్చాయి నాకైతే. మా పిల్లలు గూడా నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. మా వోడు చిన్నోడైనా గూడా నాకు ఎలాంటి ఇబ్బంది పెట్టలేడు. వాడు గూడా ఫుల్లు మంచిగానే వాడు ప్రశాంతంగా వాడు ఆడుకోవడం వాడు చేసుకున్నాడు. నేను అన్ని పూజ విధానం గాని, ప్రసాదాలు గాని అన్నీ బానే చేసుకున్నాను. నాకు మంచిగా అనిపిచ్చింది. ఏ ఇబ్బంది రాలేదు. అందరూ మంచి సపోర్ట్ ఇచ్చారు. మంచిదమ్మా. అలాగే అమ్మవారికి గోరింటాకు పెట్టాలి అని గురువుగారు చెప్పారు. దాని గురించి మీ అభిప్రాయం ఏంటమ్మా? నేను ఇది ఫస్ట్ టైమ్ వినడము నవరాత్రిలో. ఎక్కడ ఏ నవరాత్రిలో గూడా నేనెప్పుడు వినలేదు. ఇప్పుడే విన్నాను. ఇలా అమ్మవారికి గోరింటాకు పెడతారా అనేది నాకిప్పుడే తెలిసింది. ఈ ఈ గురుగారి సమక్షంలో. అంటే ఫస్ట్ మాకు ఇక్కడ మేము హైదరాబాద్‌లో ఉన్నాం. మాకు ఫస్ట్ గోరింటాకు దొరకలేదు. మేము చాలా ఎతికాము. ఎక్కడ ఎలా వస్తది అని. ఆళ్ళకి ఏంటంటే మా ఇంట్లో మా పనమ్మాయి అంది. "అమ్మ మా మా అబ్బాయి వస్తున్నాడు. నేను మా అబ్బాయితో తెప్పిస్తానమ్మా" అనేసరికి ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ అమ్మవారే నాకు ఇదొక దారి చూపిచ్చింది అని. అన్నట్టు నాకు ఆమె ఆ రోజు ముందు రోజు రాత్రి పట్టుకొచ్చి ఇచ్చేసింది. ఇస్తే నేను అమ్మవారికి గురుగారు చెప్పినట్టు అన్ని రకాలు వేసి రుబ్బేసి పెట్టాను నైవేద్యము. మంచిగా అనిపిచ్చింది. ఈ అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత అవి మనం పెట్టుకోవాలి అన్నారు. పెట్టుకున్నాను. అసలు అది మాత్రం రియల్. ఫస్ట్ టైమ్ విన్నాను. ఎక్కడ వినలేదు. ఏ గుళ్ళో అని ఎక్కడ వినలేదు. ఇక్కడే విన్నాను నేను. చాలా బాగా అనిపిచ్చింది. గోరింటాకు విషయంలో. మంచిదమ్మా. అలాగే ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం నిజంగా చెప్పడానికి మాటలు చాలా అంటే చాలా. కానీ బాధొకటనిపిచ్చింది. అయ్యో! అప్పుడే ఈ ఉద్వాసన టైం వచ్చేసిందా? అమ్మవారు ఇంక ఎళ్ళిపోతదా మా ఇంట్లో నుంచి? గురుగారు అన్నారు గదా! అమ్మవారిని మీరు అయిపోయిన తర్వాత అక్కడి దాకా ఎళ్లి సాగనంపాలి అది అని. ఆ మాట ఒకటి గుర్తొచ్చేసింది ఉద్వాసన అనేసరికి ఫస్ట్. నాకైతే రియల్‌గా నాకు ఏడుపొచ్చేసింది. అయ్యో! ఏంటి అమ్మవారిని అయిపోయిందా ఇంకా? 9 డేస్ ఎలా అయిపోయిందా అనేది నాకు నిజంగా తెలియలేదు అసలకి. అంత తొందరగా నేనైతే రోజులు నేను లెక్క పెట్టుకున్నాను ఫస్ట్. అయ్యో! ఇవాళ నిజంగా సిక్స్త్ డేనా? సెవెంత్ డేనా? అది నిజమేనా?
అని చెప్పి మళ్ళీ 16th నుంచి మళ్ళీ డేట్ కౌంట్ చేసుకొని, అరే! ఇది నిజమే అనుకోని, అంత నమ్మలేకపోయా నేను. అంత తొందరగా ఇట్లా అయిపోయిందా అని. అన్నీ నేను ఉద్వాసన టైంకయితే నేను మంచిగా నేను యాక్చువల్‌గా ఫస్ట్ ఒక 11 మందిని పిలుచుకుందాం అనుకున్నాను. 11 మందిని పిలుచుకున్నాను. 11 మంది పిలుచుకున్నా అన్నా నాకొక 22 మందికి ఇంకా ఎక్కువనే వచ్చారు మా ఇంటికి. ఆళ్ళందరూ ఒక అమ్మవారిలా ఒక ఆంటీ అయితే అంది వచ్చి పెద్దావిడ. ఆమె ఒక 75 ప్లస్ ఉంటది. "అమ్మా నేనొచ్చాను నువ్వేం అనుకోవద్దు గదా! నువ్వు పిలవకపోయినా వచ్చానంటే" "ఆంటీ మీరలా అనకండి. మీరు అమ్మవారి రూపంలో వచ్చారని నేను చాలా సంతోషపడతా ఆంటీ. మీరు కూర్చోండి" అని చెప్పి ఆంటీ కాళ్ళకి పసుపు రాసి, బొట్టు పెట్టి, వాయనం ఇచ్చి బ్ భోజనం చేయండి ఆంటీ అని చెప్పి చెప్పాననమాట. ఆంటీ గూడా చాలా సంతోషపడింది. అట్లా నేను పిలవకపోయినా గూడా వేరే వేరే వాళ్ళు గూడా వచ్చారు నా దగ్గరికి. అందరికి మా ఇంటికొచ్చాక అమ్మవారిని చూసారు. చూసి వాళ్ళకి కూడా నేనిలా అన్నాను. మా అమ్మవారు ఉంది గదా! మా అమ్మవారు ఇంకొన్ని రోజులైతే ఇంకొంచెంసేపయితే ఎళ్ళిపోతారు కదా! మీరు మంచిగా అమ్మవారికి మంచిగా పాటలు పాడండి. అమ్మవారికి ఇష్టమైనట్టు అంటే, వెంటనే వాళ్ళందరూ పాటలు పాడారు. మా ఇంట్లో మంచిగా భజనలాగా అనిపిచ్చింది నాకు. అప్పుడు పాట పాడుతుంటే ఇంటి వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయంటే అసలకి వెలుగు ఇట్లా కనిపించిందసలు. ఎంత కళకళలాడిపోయిందో మా ఇల్లు ఆ టైంలో అయితే. మా మా హస్బెండ్ మేమిద్దరం కలిసి కూర్చొని మంచిగా పూజ చేశాము. అమ్మవారికి, అయ్యవారికి తాంబూలము సమర్పించాము. గురువుజీ చెప్పినట్టు. అన్నీ చేశాము బాగా. అందరికీ భోజనాలు పెట్టాను. తిన్న ప్రతి ఒక్కరు ప్రసాదాలు గూడా చాలా బాగా బావున్నాయి, చాలా బావున్నాయి అన్నారు ప్రతి ఒక్కరు. ఈ అమ్మవారి వల్ల గూడా నాకు మా పక్కన నేను కొత్తగొచ్చాను. వాళ్ళు గూడా బాగా పరిచయమయ్యారు. చాలా క్లోజ్ అయిపోయారు అందరూ. చాలా బాగా చేసుకున్నావు సృజన అని ప్రతి ఒక్కరన్నారు. చూసి అందరూ కొంతమందికి తెలియదనమాట ఈ అమ్మవారి గురించి. వాళ్ళకి గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అమ్మవారు ఇలా ఇంత పవర్‌ఫుల్ అమ్మవారు అని చెప్పి. వాళ్ళు గూడా అందరూ చాలా చాలా బావుంది సృజన అన్నారు అందరొచ్చి. అందరూ ఫుల్ హ్యాపీగా ఫీలయ్యారు. సంతోషం అమ్మా. అలాగే అమ్మవారికి దిష్టి తీయాలి అని చెప్పారు కదా! మీకు ఎలా అనిపించిందమ్మా? దిష్టి తీయాలి. యాక్చువల్‌గా ఇంట్లో పిల్లలకి కొంచెము బాలేపోతే ఇలా దిష్టి తీస్తే బావుంటది అని అంటారు గదా! కొంచెం మంచి రెడీ అయినా గూడా దిష్టి తీస్తే పిల్లలకి బావుంటదన్నారు. కానీ గురుగారు అమ్మవారికి కూడా దిష్టి తీయాలి అని అనేసరికి నేను షాక్ అయ్యా. ఓహ్! అమ్మవారికి కూడా దిష్టి తీస్తారా ఇలా అని. కానీ నిజంగా అమ్మవారికి తీయాలి. ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే మా కల్లో, అందరి కల్లో అమ్మవారిని చూసాం కదా! ఎంత దిష్టి తగిలి ఉంటది. అందుకే గురుగారు దిష్టి తీయమన్నారు ఖచ్చితంగా. ఒక్క దిష్టితో సరిపోదు. నిమ్మకాయలతో తీయమన్నారు. బూడిద గుమ్మడికాయతో తీయమన్నారు. గల్లుప్పుతో గూడా తీయమన్నారు. అందుకే ఎన్ని ఎన్ని సార్లు తీసినా గూడా సరిపోదండి నిజంగా దీపాలు. అంత కళ ఉంది కాబట్టి ఖచ్చితంగా దిష్టి తీయాల్సిందే అని అప్పుడు నేను తెలుసుకున్నా ఖచ్చితంగా. మా వి మా మందిరంలో చూసాను కదా! అమ్మవారిది ఫోటో అఖండ దీపము. అంత బావుంది అసలకి. ఓకే. అలాగే అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మవారిని సాగనంపినప్పుడు రియల్‌గా నేను ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:00కే లేసాను. లేసి త్వరగా అన్ని పనులు చేసుకున్నాను. చేసుకున్న తర్వాత గురుగారన్నారు కదా! అమ్మవారికి ఇలా చేయాలి అది అని. ఇంకా రియల్‌గా అమ్మవారిని "అమ్మ వెళ్ళి రా అమ్మ" అని ఇలా సాగనంపేటప్పుడు నాకు నిజంగా కళ్ళలో నీళ్ళొచ్చేసాయండి అసలకి. నాకు ఎందుకొచ్చిందో గూడా అలా ఏడవాలని గాదు. నాకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తూనే ఉన్నాయి వాటర్ కళ్ళలో నుంచి. నా చేతులకైతే నాకు రోమాలు నిలిచి ఉండిపోయాయి. అమ్మ ఎళ్ళిపోతుంది. నిజంగా ఎళ్ళిపోతుంది అని. నేనక్కడి దాకా వెళ్లి బయట దాకా వెళ్లి అసలకి మంచిగా అనిపించలేదు. కానీ ఎళ్ళ ఎ పంపియాలని అస్సలు అనిపియలేదండి నాకసలకి అమ్మవారిని. ఎందుకంటే అమ్మవారు పంపించి ఎళ్ళిపోయి వచ్చిన తర్వాత నాకు నిజంగా మా ఇంట్లో కొంచెము కళ పోయినట్టు అనిపిచ్చింది. అసలు 9 డేస్ ఉన్న వేరు ఉంది. 9 డేస్ తర్వాత ఆ రోజు చాలా డిఫరెంట్ అనిపిచ్చింది. నాకు తేడా చాలా తెలిసింది అప్పుడు. ఉన్నప్పుడు, లేనప్పుడు అనేది నాకు ఆ మొమెంట్‌లో తెలిసిపోయిందసలకి. ఇంత, ఇంత ఇలా ఉంటుందా అసలకి అని. అక్కడే అర్థమైపోయింది. అమ్మవారెళ్తుంది అని నాకు తెలిసిపోయింది. అందుకే మా మమ్మీ నాకప్పుడు గుర్తొచ్చింది. మా మమ్మీ అందుకే ప్రతి నవరాత్రులు అమ్మవారి ఇంత బాగా చేసుకుంది. ఇంత సంతోషపడతా మా అమ్మ.
అని మా మమ్మీకి నేను అప్పుడు వెంటనే కాల్ చేశా అన్న. మమ్మీ నువ్వు నవరాత్రులు చేసావు ఎందుకో అని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను చేసిన తర్వాత నాకు తెలిసింది నవరాత్రులు అది విలువ అనేది ఎంత పవర్‌ఫుల్ ఉంటదా అని చెప్పాను మా అమ్మకి. బాధ అనిపించింది దీప గారు నాకు. ఏడుపొచ్చేసింది. ఏడ్చేసాను నేను నిజంగా. అవును. మీరు అంత ఇష్టంగా చేశారు కదా ఒకేసారి ఆ! సాగనంపినప్పుడు రియల్‌గా అంటే కొంచెం ఏడుపొచ్చేసిందండి. అంతా చేతికి రోమాలు గూడా నిండిపోయేసరికి ఒక రకంగా అయిపోయింది నా బాడీ అంతా. అప్పుడు పంపిస్తుంటే. అమ్మవారిది ఇంకా వెళ్తూ ఉంటే ఏమన్నా గజ్జెల సౌండ్ ఇనిపిస్తదా అని అలానే చూసుకుంటూ పంపించుకుంటూ ఉన్నాను తలుచుకుంటూ. సరే అమ్మా. అలాగే గురువు గారు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువు గారు కొన్ని మాటలు చెప్పారు. మీకు ఎలా అనిపించిందమ్మా? ఆ విషయం మాత్రము ఈ జనరేషన్‌లో ఖచ్చితంగా గురుగారు చెప్పినట్టే అలానే పెంచాలి. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఏసీలలో పెరిగిన వాళ్ళే. ఎందుకంటే ఎందుకు మా పిల్లలే ఎగ్జాంపుల్. వాళ్ళు ఇప్పుడు కొంచెము ఎండ తగిలినా గూడా తట్టుకోలేకపోతున్నారు. ఆ! కొంచెము ఫ్యాన్ లేకపోయినా గూడా తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా ఇంట్లో వస్తే ఏసీ ఆన్ జెయి అనే రోజులయిపోయాయి. అందుకే గురుగారు అన్నారు గదా! ఏదైనా కష్టం విలువ అనేది తెలిసి రావాలి పిల్లలకి. ప్రతి ఒక్కటి ఎండ తెలియాలి, వాన తెలియాలి అన్నీ. ప్రతి ఒక్కటి తెలిసి రావాలి అని. మళ్ళీ ఎలా పెంచాలి పిల్లల్ని, ఏ విధంగా ఉండాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఏంటిది అవన్నీ నేను గురుగారు జూమ్ కాల్‌లో చెప్పారు కదా! అప్పుడు అన్నీ విన్నాను గదా! అబ్బా! నేను అనుకున్నానప్పుడు. మా వారు తిడుతూ ఉంటే నేనేమో ఎళ్లి ఎందుకు తిడుతున్నావు అనేదాన్ని. కానీ నేను చేసిన తప్పు ఎవరో ఒకరైతే చెప్పాలి ఇంట్లో ఖచ్చితంగా వాళ్ళకి. మనం ఇప్పుడు చెప్తే గాని రేపు వాళ్ళు వినరు. అని కొన్ని చాలా తెలుసుకున్నాను గురువుగారి మాటల ద్వారా. పిల్లలు ఇప్పుడు ఇలా చెప్తేనే ఇలా నెక్స్ట్ వాళ్ళు మంచిగా వినగలుగుతారు. పెద్దలతో ఎలా మాట్లాడతారు, వాళ్ళని ఎలా చూసుకుంటారు తల్లిదండ్రులు అలా అని. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు మంచిగా చూసుకోలేదనుకో యాక్చువల్‌గా పేరెంట్స్ ఫస్ట్ మంచిగుండాలి. ఇప్పుడు మా అత్తయ్య, మామయ్య వాళ్ళని మేము బాగా చూసుకుంటాము. వాళ్ళకి గూడా తెలుస్తది కదా! మనం ఎలా చూసామని. రేపు వాళ్ళు గూడా మనల్ని అలానే చూసుకుంటారు గదా! అని అందుకే అని చాలా బాగా తెలుసుకున్నాను నేను గురుగారు చెప్పినవన్నీ. మంచిదమ్మా. అలాగే చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటమ్మా? ఖచ్చితంగా వాళ్ళని చేయమనే నేను చెప్తాను. ఎందుకంటే అందులో దిగితే వాళ్ళకే తెలిసిపోద్ది. గురుగారి సమక్షంలో వచ్చాక వాళ్ళే అంటారు సేమ్ మాలాగానే. వాళ్ళేమో ఫస్ట్ చేయను అనుకుంటారు. కానీ వాళ్ళు చేస్తే వాళ్ళకొచ్చే ఫలితము వాళ్ళకే తెలుస్తుంది. మనం చెప్పకపోయినా వాళ్ళు అందులోకెళ్తే వాళ్ళకి తెలుస్తది కాబట్టి, అమ్మవారి కృప ఎప్పుడు వాళ్ళకుంటది కదా! అందులో జాయిన్ అయితే మంచిదే అని నేను చెప్తా. మంచిదమ్మా. చాలా చెప్పారు. మీ అనుభవాల గురించి. హ్మ్. ధన్యవాదాలమ్మా. ధన్యవాదాలండి. మీకు కూడా దీప గారు.